హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. సో అలాగే ఈరోజు అయితే అక్బర్ పౌల్ట్రీ ఫామ్. ఈరోజు మనం చేయవలసిన వర్క్ ఏంటంటే, ఈరోజుకు మన చిక్స్ 8వ రోజు. సో 8వ రోజు నాడు మనకు వర్క్ ఏంటంటే సీలింగ్ తీసేయడం అండ్ సైడ్ పరదాలు కూడా మనం సైడ్ సీలింగ్ కూడా కట్టుకున్నాం కదా, అది కూడా తీసేయాలి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆటో డింకర్ కూడా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది 3 times పెట్టుడు అవుతుంది. సో తొందరగా అయిపోతున్నాయి. సో ఆ విధంగా మనం మేనేజ్మెంట్ అనేది ఈ వీడియోలో అయితే చేయాలి. సో సీలింగ్ అనేది నేను తొందరనే తీసేది, కానీ ఎందుకు తీయలేదంటే ఈసారి మనకు చిక్స్ వచ్చినాక 4 days దాకా కూడా మనకు వెదర్ అనేది మరీ కూల్ ఏం లేకుండే. తర్వాత 5 తర్వాత మళ్ళీ కూల్ అనేది నైట్ టైంలో బాగా కూల్ అని ఉండే. సో సీలింగ్ తీసేస్తే ఏంటంటే ఇప్పటికే ఈ విధంగా ఉన్నా కానీ మన చిక్స్ ఏంటంటే కుప్పలు పడుతున్నాయి. సో నైట్ టైంలో అలా కుప్పలు పడి కింద చిక్స్ అనేది చనిపోవడం అయితే జరిగినాయి. సో అందుకని నేనైతే తీయలేదు. సో ఫైనలీ అయితే 8 days కంపల్సరీ అయితే మనం తీసుకోవాలి. ఇంకా అలాగనే ఉంచితే ఏంటంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. మనకు నైట్ టైంలో మనం పరదాలు వేసుకున్నామంటే స్మెల్ అనేది ఎటు వెళ్ళాక ఇందులో ఉంటుంది. సో అప్పుడు తర్వాత చిక్స్ మనకు 30 రోజుల తర్వాత అసైటిస్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. సో అందుకని ఫైనలీ అనేది నేనైతే ఈరోజు అయితే సీలింగ్ అనేది తీయబోతున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే జంబో ఫీడర్లు అనేవి మనము స్టాండ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ విధంగా చేంజ్ చేసుకున్నానండి. నేను ఇంతకుముందుకేమో చిన్నగా పెట్టిన, ఇప్పుడు అనేది పెద్ద స్టాండ్ అనేది వేసుకున్నా. ఎందుకంటే సో ఈ స్టాండ్లు ఎందుకు వేసుకోవాలంటే ఇదే చిన్నగా ఉంటే అవి కూర్చొని ఫీడ్ ఇంటేక్ చేస్తుంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ విధంగా మనం అయితే స్టాండ్లు అనేది వేసుకున్నాం కాబట్టి ఆ విధంగా చిక్స్ అనేది నిలబడి ఫీడ్ ఇంటేక్ చేస్తుంటాయి, గ్రోతింగ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో అదేవిధంగా ఇప్పుడైతే మనం అయితే సీలింగ్ అయితే తీయబోతున్నాం. సో సీలింగ్ తీసినాక మళ్ళీ మనం ఆటో డింకల్ అనేది సెట్ చేసుకోవాలి. సో అవన్నీ ఏ విధంగా చేస్తా అనేది నేను ఈ వీడియోలో అయితే నేను తెలియజేస్తాను. ఓకేనా. మీరు ఇప్పుడు చూసినట్టయితే మనదైతే సీలింగ్ అనేది తీసివేయడం అయితే జరిగిందండి. సో మార్నింగ్ అయితే మీకు చెప్పాను కదా, మనకు ఈరోజు అనేది సీలింగ్ తీయడం అయితే జరుగుతుందని. సో మనకైతే 8వ రోజు అయితే సీలింగ్ అనేది తీసివేయడం అయితే జరిగింది. ఇప్పుడు సైడ్ పరదాలు అనేవి కూడా మనము తీసేసాము. మీది కూడా తీసి ఈ విధంగా అనేది నేనైతే కట్టుకున్నాను. సో అదేవిధంగా డింకర్లు అండ్ ఫీడర్లు కూడా సెట్ చేశాను. మీరు చూస్తున్నట్టయితే ఈ విధంగా అనేది ఉంది. అదేవిధంగా మన చిన్న వాటర్ కూడా ఉన్నాయి, అవి కూడా వాటర్ అనేది మనం పెట్టుకోవాలి. ఇంకా 2 days అనేది వాటర్ అనేది మనం పెట్టాలి. ఎందుకంటే ఈ రోజు నుంచి ఈ ఆటో డింకర్ సెట్ చేసినాం కాబట్టి సో వీటికి కొన్ని వేరే ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు ఉన్నా కానీ అవి కొన్ని తాగలేవు. సో అందుకనే మనము ఈ చిన్న వాటర్ డింకర్లు కూడా మనం పెట్టాలి. సో అదేవిధంగా జంబో ఫీడర్లు అనేటి స్టాండ్లు అనేటివి మీరు చూస్తున్నట్టయితే నేను మార్నింగ్ అయితే చెప్పాను కదా, అలా చేంజ్ చేశాము. సో ఈ విధంగా ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈరోజు అనేది నైట్ అనేది మనం ఒకసారి నైట్లో మనం వచ్చి చూసుకోవాలి. ఎందుకంటే మనము ఈరోజే మనము సీలింగ్ అనేది తీసివేసాం కాబట్టి సో వెదర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కొంచెం కూల్గా ఉంటుందా ఎట్లుంటుందో చూసుకొని, ఒకవేళ బాగా కూల్ ఉన్నట్టయితే అవి కుప్పలు పడే ఛాన్సులు కూడా ఉంటాయి, కానీ కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఓకేనా. సో అదేవిధంగా ఈరోజు ఈ విధంగా అయినాక మళ్ళీ రేపు మార్నింగ్ అయితే మళ్ళీ ఒక పార్టిషన్ అనేది జరుపుకోవాలి. అదేవిధంగా 12 daysకు మనకు వ్యాక్సిన్ ఉంటుంది కాబట్టి వ్యాక్సిన్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ కొంచెం అలా స్పేస్ జరుపుతూ ఉండాలి. ఎందుకంటే చిక్స్ అనేది పెరుగుతున్న కొద్దీ మనం అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటే కొంచెం అవి అనేది గ్రోతింగ్ అనేది అవుతుంటాయి. ఓకేనా. సో ఓకే గైస్, ఈరోజుకైతే మన ఈ విధంగా అనేది ఉంది. సో ఎవరైతే మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.